హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మీకోసం మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ రెసిపీ వచ్చేసి బోటి కర్రీ. కొన్ని టిప్స్ కనుక ఫాలో అయితే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అన్నమాట. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా అయితే గ్యాస్ పై వాటర్ని హీట్ చేసుకొని అందులోని బోటి అలాగే ఒక స్పూన్ దాకా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా గనుక చేసినట్లయితే మనకి బోటి అనేది తొందరగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, దాని మీద మొత్తం తోలు అనేది కొద్దిగా రిమూవ్ అయిపోతుంది ఈజీగానే. మనం తర్వాత చల్లారిన తర్వాత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. బోటి కుక్ అయ్యేలోపు మనం అయితే దీని మసాలా కోసం దాల్చిన చెక్క అలాగే కొద్దిగా జాపత్రి అలాగే ఇందులోకి 4 దాకా లవంగాలు అలాగే అనాస పువ్వు 4 దాకా మిరియాలు ఇందులో జీలకర్ర అలాగే 1 స్పూన్ దాకా గసగసాలు 2 స్పూన్ల ధనియాలు వేసి అలాగే ఇందులోకి బిర్యానీ ఆకు కూడా వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇంతలోగా అయితే చూస్తున్నారు కదా, క్లీన్ అయిపోయింది. మొత్తం అంతా క్లీన్ చేసేసామన్నమాట. ఇలా 10 మినిట్స్ అయితే వేడి నీటిలో ఉంచి బాగా ఉడికించుకున్నాక క్లీన్ చేసుకున్నట్లయితే మొత్తం ఆ పొర అంతా వచ్చేస్తుంది అన్నమాట. నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఆ పొర అనేది. ఇంకా దీన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని వాటర్ అనేది లేకుండా ఇప్పుడు కుక్ చేసుకోవాలి బాగానా. చూస్తున్నారు కదా ఎంత వాటర్ ఉందో. కుక్ అయ్యే కొలది వాటర్ అనేది ఉంటుంది. అందువల్ల మనం బాగా కుక్ చేసుకొని వాటర్ అంతా పోయేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఇది కుక్ అయ్యేలోగా మనం అయితే ఆనియన్స్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఈ బోటి కోసం అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. నీచు వాసన రాకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేయించుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బోటి చూసారా, వాటర్ అంతా రిమూవ్ అయిపోయింది. మొత్తం అంతా వాటర్ అనేది లేదనమాట. ఇలా కానీ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. టమాటాను కూడా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న బోటి అంతా వేసుకోవాలన్నమాట. కర్రీస్లోకి అయితే ఇలాగా ముందుగా ఉడికించుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక 3 స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువగా పడుతుందన్నమాట. అలాగే ఇందులోకి 1 స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఉడికించుకున్నప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 3 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలిందాకన ఇందులోకి వాటర్ ఎక్కువగా వేయనవసరం లేదు. మనం గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వారు ఎక్కువగా వేసుకోవచ్చు. తక్కువగా కావాలనుకున్న వారు కొద్దిగా వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రేవీతోని బోటి కూర అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి ధనియా పత్తి యాడ్ చేసుకోవాలి. ధనియా పత్తి యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇలా గనక చేసి పెడుతుంటే వాళ్ళకి అలవాటు చేయాలి. బోటి క్లీన్ చేయడం చాలా ప్రాసెస్ అనుకుంటాం కదా, అలా కాకుండా మనం ఇలా క్లీన్ చేసుకుంటే ముందుగా నేను చెప్పినట్టుగా ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. బోటి కూర అయితే రెడీ అయిపోయింది విత్ గ్రేవీతోని. చూస్తున్నారు కదా, ఇంకా బోటి కర్రీ టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి కూడా మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. ప్లీజ్
సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.